ఒకరిది పోరాటం, మరొకరిది ఆరాటం, ఇంకొకరిది అమాయకత్వం. ఆర్టీసీ సమ్మెతో తిప్పలు తప్పడం లేదు. సమరమేనంటూ కార్మిక సంఘాలు గర్జిస్తుంటే సందట్లో సడేమియగా ప్రైవేటు మాఫియా రెచ్చిపోతోంది. సామాన్యుడి జేబుకు చిల్లులు పడుతున్నాయి. ప్రైవేటు వాహనాల్లో రెట్టింపు ఛార్జీలతో జర్నీ చేస్తున్నారు ప్రయాణికులు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సకల జనుల సమ్మేళనంగా మారుతోంది. పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేస్తోంది. ఇంకొంచెం టైం కావాలంటోంది రేవంత్ ప్రభుత్వం. ఇంతకీ ఆర్టీసీలో సంక్షోభానికి అసలు కారకులెవరు? 2.5 ఏళ్లుగా ఆర్టీసీని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? ఆర్టీసీ కార్మికులు ఎందుకు బలవన్మరణాలకు సిద్ధమవుతున్నారు? ప్రభుత్వంలో విలీనం చేస్తే వచ్చే నష్టం ఏంటి? జగన్లాగా రేవంత్ డేరింగ్ డెసిషన్ ఎందుకు తీసుకోవట్లేదు? చర్చల సాగదీతతో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల భవితవ్యం ఎలా ఉండనుంది? విలీన రగడపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఆర్టీసీ చర్చలు 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అనే చందంగా మారాయి. అప్పట్లో ఇప్పుడప్పుడే కొలుకొచ్చేలాగా కనిపించట్లేదు. అటు ప్రభుత్వము ఇటు కార్మిక సంఘాలు మెట్టు దిగకపోవడంతో సమ్మె కొనసాగుతూనే ఉంది. విలీన ప్రక్రియ చేపట్టేదాకా సమ్మెను విరమించేది లేదని జేఏసీ లీడర్లు భీష్మించుకుని కూర్చుంటే సమ్మె విరమించి తక్షణమే విధుల్లో చేరాలి అంటున్నారు హస్తం నేతలు. దీంతో ప్రగతి రథ చక్రాల చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. ఇక నర్సంపేటలో శంకర్ గౌడ్ బలిదానం, నల్గొండలో వెంకన్న ఆత్మహత్యాయత్నం ఆర్టీసీ ఉద్యోగులను కలవరపెడుతోంది. భూపాల్పల్లిలో రవీందర్, భద్రాచలంలో లింగారెడ్డి అనే డ్రైవర్లు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. రోజురోజుకు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉధృతమవుతోంది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల మద్దతు పెరిగిపోతోంది. దీంతో రేవంత్ సర్కార్ తీరుపై కార్మిక లోకం కన్నెర్ర చేస్తోంది. 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇచ్చామంటోంది. హక్కుల కోసం, ఉద్యోగ భద్రత కోసం ఆర్టీసీ కార్మికులు గొంతెత్తారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సకల జనుల సమ్మె తప్పదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు రేవంత్ ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ 32 డిమాండ్లు పెట్టింది. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అని డిమాండ్ చేస్తోంది. అలాగే పెండింగ్లో ఉన్న పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, 2021 నాటి పే రివిజన్ను వెంటనే అమలు చేయాలని కోరుతోంది. ఆర్టీసీకి ఉన్న అప్పులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, రాష్ట్ర బడ్జెట్లో ఏటా 3% నిధులను ప్రత్యేకంగా ఆర్టీసీకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. అద్దె బస్సుల సంఖ్యను తగ్గించి కొత్త బస్సులను కొనుగోలు చేయాలని, మరమ్మతుల కోసం వర్క్షాపులను మరింత బలోపేతం చేయాలన్నది ఆర్టీసీ జేఏసీ మరో డిమాండ్. అలాగే ఖచ్చితంగా 8 గంటల పని వేళల విధానాన్ని అమలు చేయాలని, ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ల ఎన్నికలు వెంటనే నిర్వహించాలి అంటున్నారు కార్మిక నేతలు. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ 32 డిమాండ్లలో చాలా వరకు ప్రభుత్వం సానుకూలంగానే ఉందని, అయితే విలీనము, ఆర్థిక వ్యయము, కార్మిక సంఘాల ఎన్నికలు వంటి కీలకమైన అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి సాంకేతిక, న్యాయపరమైన చిక్కులున్నాయంటోంది రేవంత్ సర్కార్. 4 ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశామని, 4 వారాల గడువు కావాలని కోరుతోంది. అయితే రేవంత్ ప్రభుత్వ నాంచుడు ధోరణిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి లాగా డేరింగ్ డెసిషన్ తీసుకోవాలంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం 2020 జనవరిలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసి 51,000 మంది ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసింది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు ప్రభుత్వ ఉద్యోగాల హోదా దక్కింది. ప్రతి నెల 1వ తేదీన స్టేట్ ట్రెజరీ ద్వారా నేరుగా జీతాలు పడుతున్నాయి. అలాగే ఉద్యోగ భద్రత పెరిగింది. కానీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్న ఆర్టీసీకి ఉన్న వేల కోట్ల అప్పులు, ఆస్తులు ఇంకా కార్పొరేషన్ పేరు మీదే ఉండిపోయాయి. పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన ప్రయోజనాలు ప్రాక్టికల్గా అందటం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి.